రోజుకు వెరైటీ సిస్టంలో క్రైమ్ జరుగుతున్న సందర్భంలో అలాంటి క్రైమ్ను పట్టించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ అన్నారు. నిఘా నేత్రాలు గ్రామ రక్షణలోనే కాకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు కూడా ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో గ్రామ సర్పంచ్ సల్కం రేణుకా మల్లేశం యాదవ్ ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను సిద్దిపేట సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర విచిత్ర నేరాలు జరుగుతున్నాయన్నారు. అలాంటి నేరాలను చేసినప్పుడు నిందితులను పట్టించేందుకు నిఘా నేత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో ఎవరికి వారే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ గ్రామ రక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. వారిని పోలీస్ శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సురక్షా నేత్ర భాగంలో డిస్ట్రిక్ట్ వైడ్ అన్ని గ్రామాల్లో కలుపుకుంటే ఒక రఫ్లీ ఒక 250 వరకు కెమెరాస్ ఇవాళ సింగిల్ డేలో ఇనాగ్రేషన్ చేస్తున్నాము. దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఈ ఊర్లోనే పెడతాం జరిగింది, 40 వరకు. సో దీని గురించి నేను మీ అందరికీ మా సైడ్ నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాము. రోజు రోజు వెరైటీ ఆఫ్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఎస్పెషలీ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ, ఊర్ల మధ్యలో మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్, స్టేట్స్ మధ్యలో మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ అయిపోయే వరకు ఒక దొంగ ఇక్కడి నుంచి దొంగతనం చేసి కొన్ని క్షణాల్లోనే, కొన్ని గంటల్లోనే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. బస్సెస్ అన్నా, ప్లేన్స్ అన్నా, ఎట్లా అయినా. సో అలా ఉన్నప్పుడు సీసీటీవీ ఉంటే వాళ్ళు రూట్ ట్రాక్ చేస్తానికి, అసలు ఏ డైరెక్షన్ లో వెళ్ళాడు, ఎటు మూవ్మెంట్ చేశాడు, ఎట్లా కనపడతాడు, ఇవన్నీ మాకు చాలా క్లారిటీగా సీసీ కెమెరాతో తెలుస్తుంది. అలానే ఊర్లో ఇన్ని కెమెరాస్ ఉన్నాయని తెలిస్తే దొంగలు కూడా భయపడతారు ఇక్కడికి వస్తానికి. సో ఈ మీ ఓన్ భద్రత కోసం మీరు తీసుకున్న ఈ మెజర్ని మీకు చాలా ఉపయోగపడుతుంది. అలానే మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఒకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న అవేర్నెస్ చేపిస్తున్నాము. అందరూ గోల్డ్ పుస్తల తాడు వేసుకుంటారు ఈవినింగ్ టైంలో, ఎస్పెషల్లీ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, అప్పుడు మీరు కొంచెం అలర్ట్ ఉండాలా. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేరా అని ఒకసారి చూసుకోవాలా. ఏదైనా మీ దగ్గరికి వస్తే అరవాలా. కొంచెం ఏరియా గురించి అవేర్నెస్ పెట్టుకొని మూవ్మెంట్ చేయాలి. కొన్ని చిన్న చిన్న మీరు ప్రికాషన్స్ తీసుకుంటే చాలా పెద్ద క్రైమ్స్ మేము ప్రివెంట్ చేయగలం. అలానే ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొందరు ఒక గ్యాంగ్ ఊర్లో తిరుగుతూ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పెట్టిస్తాము, అమౌంట్ ఇవ్వండి, వేరే ఉద్యోగాలు పెట్టిస్తామని ఊరు వాళ్ళ దగ్గర అమౌంట్స్ తీసుకుంటున్నారని. అంటే ఈ ఊరు అని కాదు, జనరల్ గా చెప్తున్నానండి. సో అలా ఉంటే మీరు దీని గురించి ఫుల్ క్లారిటీతో ఉండండి. సర్పంచ్ గారితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఊర్లో ప్రజలకి దీని గురించి అవేర్నెస్ చేయమని. ఎట్లాంటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా డబ్బులు కడితే రాదండి, దానికి ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ క్లియర్ చేయాలా. ఎవరైనా మీకు గవర్నమెంట్ ఉద్యోగం పెడతాను డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడంటే అది ఫ్రాడ్. ఇప్పుడున్న మారుతున్న కాలానుగుణంగా వస్తున్న మార్పులు, పరిస్థితుల ప్రభావం చూస్తే ఏ గ్రామంలో కూడా మనకి ఎక్కువ మధ్యాహ్నం టైంలో చూస్తే, ఇప్పుడు కూడా చూస్తే మనకంతా ముసలి వాళ్ళు, వృద్ధులే ఎక్కువ కనపడతారు. మధ్య వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే కనపడతారు ఎక్కువ. ఇంకా కొంచెం 2 గంటలు 3 గంటలు చూస్తేనైతే పూర్తిగా అందరు పొలం పనులకు పోయిన వాళ్ళు ఉంటారు, లేకుంటే ఉద్యోగరీత్యా బయటికి పోయిన వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇతర పనుల రీత్యా బయటికి పోయిన వాళ్ళే ఉంటారు. గ్రామంలో ఉండేది చిన్నపిల్లలు, వృద్ధులు. అలానే ఒకప్పుడు గ్రామాలలో కొత్త మనుషులు వస్తే చాలా ఈజీగా గుర్తుపట్టే పరిస్థితులు ఉంటుండే 30-40 ఏళ్ల కింద. కానీ ఇప్పుడు అంటే ఒక ఇంటికి తమ్ముడో, మామనో, అల్లుడో, బిడ్డో, కొడుకో వస్తే ఆ ఇంటికి వచ్చే మనిషి ఆ ఇంటికి ఏం చుట్టమవుతాడో కూడా చెప్తుండే. అంటే వరుసలు కూడా తెలుస్తుండే గ్రామస్తులకు, ఏ కులం వారైనా కూడా. కానీ ఇప్పుడు సమాజ మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త బంధుత్వాలు, గ్రామాలు, మనం కొత్త కొత్త ప్రాంతాలు, కొత్త కొత్త మనుషులు, బంధుత్వాలతోని కొత్త కొత్త మనుషులు ఎవరు వస్తున్నాం, ఎవరు పోతున్నారో కూడా గ్రామంలో తెలుస్తలేదు. అలానే చాలా ఈ యొక్క వ్యాపార రీత్యా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇతర అవసరాల రీత్యా కానీ, అమ్మడానికి కొనడానికి కూరగాయలు కానీ, ఇతర వస్తువులు కానీ, పనులు కానీ కూడా కొత్త కొత్త మనుషులు అమ్మకం కొనుక్కం రూపంలో కూడా వస్తున్నారు గ్రామాలకి. ఆటో ట్రాలీలలో, లేకుంటే ట్రాలీ చిన్న చిన్న సైకిల్స్, మోటార్స్లలో అట్లా. ఇట్లా కొత్త మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని తెలియనప్పుడు మనకి ఎట్లా గుర్తుపడుతుంది? పోలీసుకే కాదు, సమాజానికి రక్షణ పరంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీసీ కెమెరా అనేది చాలా చాలా అత్యావశ్యకం. సీసీ కెమెరా 24 గంటలు పనిచేస్తుంది. ఎండకు, వానకు, చలికి పనిచేస్తుంది, రాత్రి పగలు పనిచేస్తుంది, సంవత్సరం మొత్తం 3 కాలాలు పనిచేస్తుంది. మనిషి అలసిపోతాం మనం.
కానిస్టేబుల్ కూడా అలసిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ సిబ్బంది కూడా అలసిపోతారు. ఇక్కడ సీసీ కెమెరా అలసిపోదు. సో సీసీ కెమెరా అనేది చాలా 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 అవసరం.